పెద్ద హాస్పిటల్‌కెళ్ళి చూపించుకోవడానికి డబ్బులు లేక రోగాన్నయితే మొరకపెట్టుకున్నాను. నాకైతే ఇప్పుడు టైఫాయిడ్ ఎక్కువైపోయింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా ఉందని చెప్పారు. ఇంక పెద్ద హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను. నేనేమో ఆలోచించుకుంటా ఉన్నాను. రోజుకొచ్చి 1600 ఈ రూమ్ రెంటు. ఇంక ఇవన్నీ ఎలా చేయాలేంటి, మనీ లేదు, రేపు డిశ్చార్జ్ అయ్యి ఎంతేస్తారేంటి బిల్ అని అనుకుంటున్నాను. అంతలోకి ఈమె వచ్చిందనమాట. వచ్చి రాగానే నాకు డబ్బులు ఇవ్వాలి అని అంది. దేనికి అని అన్నాను. ఈ రూములు తుడిచినందుకు ఈరోజు వెళ్ళిపోతావేమో చెప్పకుండా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావేమో అని అడిగింది. నేను సరే అండి, నీకు ఇక్కడ జీతం ఇస్తారని అడిగాను. ఇస్తారు అని అంది. ఎంత ఇస్తారని అన్నాను. 8000 ఇస్తారని చెప్పింది ఆమె. మరి 8000 జీతం తీసుకుంటున్నావు కానీ మరి మా దగ్గర డబ్బులు ఎందుకు అడుగుతున్నావు అని అన్నాను. ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా అందరు ఇచ్చిపోతారు, నువ్వు కూడా ఇచ్చేళ్ళు డబ్బులు అని అంది. అంతలోకి అక్కడ బోర్డుని చదివావా నువ్వు అని నేను అడిగాను. అక్కడ బోర్డు మీద ఏమని ఉందంటే, ఇక్కడ సిబ్బంది ఎవరైనా సరే మిమ్మల్ని డబ్బులు అడిగితే మాకు కంప్లైంట్ చేయండి, డబ్బులు ఎవరికి ఏమి ఇవ్వద్దని చెప్పి అక్కడ బోర్డు మీద రాసింది. అదే ఈమెతో అడిగాను అనమాట. మరి బోర్డు మీద అలా రాసింది కదా, మరి నువ్వు ఎందుకు డబ్బులు అడుగుతున్నావు, మరి సార్ డబ్బులు అడిగితే వాళ్ళు కంప్లైంట్ చేయమని అక్కడ బోర్డు మీద రాసింది, నీకు చదువుకోలేదా, నీకు తెలియదా అని అడిగాను. వాళ్ళు అలాగే రాస్తారు కానీ మేమైతే అడుగుతాం డబ్బులు అని అంది. నాకు పిచ్చ కోపం వచ్చిందనమాట. వీళ్ళ డిమాండ్ ఏంటి అసలు మన మీద అని చెప్పి, సరేలే నేనేమనుకుంటే సరేలే వెళ్ళేటప్పుడు ఇస్తానులే డబ్బులు అని చెప్పాను నేను. ఇంతలోకి మళ్ళీ మధ్యాహ్నం వచ్చిందనమాట. వచ్చి రాగానే నేను కాదు అంతకుముందు ఒక ఆమె చేసేది, ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి లీవ్లో ఉంది, ఆమె అయితే 500 నిలబెట్టి అలాగే తీసుకుంటుంది ఆమె అని అడిగింది. నాకు ఇంకా పిచ్చ కోపం వచ్చిందనమాట. ఆమైనా నువ్వైనా సరే నేను ఎలాగ అడుగుతాను, నువ్వేంటి ఇంత డిమాండ్ చేస్తున్నావు అని చెప్పాను. మనం ఈ రోగాలతో వచ్చి మన రోగం ఎలా దక్కించుకోవాలి, అప్పులు తెచ్చుకొని చేసుకుంటుంటే మధ్యలో వీళ్ళ డిమాండ్లు అనమాట. నాకు రోజుకొచ్చి మందులకి 2000 అవుతున్నాయి. సరేలే, మనం ఎంత చూపించుకున్న వేలు ఖర్చు పెట్టుకుంటున్నాము. వాళ్ళకి ఒక 100, 200 ఇస్తా, ఏం పెద్ద ఎక్కువేం కాదు మనకి. వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోతాను అనుకోండి. కానీ నేను ఇంకా 2 రోజులు ఉండాలి, నాకు ఇంకా 2 రోజులు ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి, నాకు తగ్గలేదు ఇంకా. అందరూ ఇలాగే ఉన్నారు ప్రతి చోట కూడా.